స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ 17 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముఖ్యమైన పనులను సాయంత్రంలోగా పూర్తి చేయండి. వృత్తి, వ్యాపారాలలో ఉన్నవారు మెరుగ్గా రాణిస్తారు. లావాదేవీలలో ప్రభావవంతంగా ఉంటారు. ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు. ప్రయోజనాలు, ప్రభావం నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. వివిధ ప్రయత్నాలలో శుభప్రదమైన ఫలితాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ పరిచయాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఆర్థిక నిర్వహణ వ్యవస్థీకృతంగా ఉంటుంది. సంబంధాలలో సులభత్వం పెరుగుతుంది. వివిధ విజయాలను ప్రోత్సహించండి. వృత్తిపరమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. వాగ్దానాలను నిలబెట్టుకోండి. నిర్వహణలో విజయం సాధిస్తారు. ఉన్నతమైన పనులను ముందుకు తీసుకెళ్లండి. నియంత్రిత రిస్కులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. పోటీతత్వాన్ని కొనసాగించండి. ఆర్థికంగా ఈరోజు కుంభరాశివారికి చాలా అనుకూలమైన రోజు. మీ ఆర్థిక నిర్వహణ చాలా వ్యవస్థీకృతంగా ఉంటుంది. దీనివల్ల మీరు మీ డబ్బును సమర్థవంతంగా సీమానకంట్వే చేయగలుగుతారు. లావాదేవీలలో మీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు. అంటే చర్చలు, ఒప్పందాలు మీకు లాభదాయకంగా ముగుస్తాయి. ప్రయోజనాలు మరియు ప్రభావం నిరంతరం పెరగటం వల్ల మీ ఆదాయం కూడా స్థిరంగా పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. నియంత్రిత రిస్కులు అంటే బాగా ఆలోచించి లెక్కలేసుకుని చేసే పెట్టుబడులు మీకు మంచి రాబడిని ఇస్తాయి. కమ్యూనికేషన్ మరియు మీకున్న పరిచయాల ద్వారా కూడా ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. వివిధ ప్రయత్నాలలో శుభఫలితాలు రావటం వల్ల మీరు ఆర్థికంగా ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీలో పోటీతత్వం మరియు శక్తి అధికంగా ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయాలనే తపన మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా దృఢంగా ఉంటుంది. లక్ష్యాలను సాధించడం వల్ల కలిగే సంతృప్తి మీకు మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పనుల ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. ముఖ్యంగా సాయంత్రం వరకు పనుల హడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యమధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం, శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం ముఖ్యం. సంబంధాల్లో సులభత్వం పెరగటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పోటీతత్వాన్ని కొనసాగించడం మంచిదే అయినా అది మితిమీరిన ఒత్తిడికి దారితీయకుండా చూసుకోండి. మొత్తం మీద శక్తివంతమైన మరియు ఆరోగ్యకరమైన రోజుగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఉన్న కుంభరాశివారికి ఈ రోజు విజయవంతమైన రోజు. మీరు మీ పనులలో మరియు నిర్వహణలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైన పనులను సాయంత్రంలోగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీకు పై అధికారుల నుండి ప్రశంసలను తెచ్చిపెడుతుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దీనివల్ల మీరు మీ ఆలోచనలను స్పష్టంగా తెలియచేయగలరు మరియు ఇతరులను ఒప్పించగలరు. ఉన్నతమైన పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. మీ వాగ్దానాలను నిలబెట్టుకోవడం వల్ల మీపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. సహకోడులతో సంబంధాలు మెరుగుపడతాయి. పోటీతత్వాన్ని ఆరోగ్యకరమైన రీతిలో కొనసాగించడం వల్ల మీరు మీ తోటివారికంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారు. పదోన్నతి లేదా ముఖ్యమైన ప్రాజెక్టులలో నాయకత్వం వహించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు అద్భుతంగా రాణిస్తారు. మీ వ్యాపార లావాదేవీలు చాలా ప్రభావవంతంగా లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన ఒప్పందాలను ఖరారు చేయడానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు. మీ కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ నైపుణ్యాలు మీ వ్యాపారానికి కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. అంటే మీ టీంను, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. నియంత్రిత రిస్కులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మార్కెట్లో కొత్తగా ప్రవేశించడం లేదా కొత్త ప్రొడక్ట్ను ప్రారంభించడం లాంటివి లాభించవచ్చు. మీరు వాగ్దానాలను, ముఖ్యంగా కస్టమర్లకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మీ వ్యాపార ప్రతిష్టను పెంచుతుంది. ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉండటం వల్ల వ్యాపారంలో నగదు ప్రవాహానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు ఈరోజు చాలా ఫలవంతమైన రోజు. మీలో పోటీతత్వం పెరగటం వల్ల మీరు పరీక్షలలో మరియు పోటీలలో రాణించడానికి కష్టపడి చదువుతారు. ముఖ్యమైన పాఠ్యాంశాలు లేదా ప్రాజెక్టులను ఒక నిర్ణీత సమయంలో అంటే సాయంత్రంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. దాన్ని మీరు సాధించగలుగుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల మీరు సెమినార్లలో, గ్రూప్ డిస్కషన్లలో ప్రభావవంతంగా మాట్లాడగలుగుతారు. నిర్వహణకు సంబంధించిన కోర్సులు చదివే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. మీ విజయాలు మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఈ రోజు విజయాలు మీ వెంటే ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులను సాయంత్రంలోగా పూర్తి చేయాలనే ఒత్తిడిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రిస్కులు తీసుకునేటప్పుడు అవి నియంత్రితంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. అధిక రిస్కు ఉన్న పెట్టుబడులకు లేదా పనులకు దూరంగా ఉండండి. పోటీతత్వం మంచిదే, కానీ అది ఇతరులతో అనారోగ్యకరమైన పోలికకు లేదా అసూయకు దారితీయకుండా చూసుకోండి. మీరిచ్చిన వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకోండి, లేకపోతే మీ విశ్వసనీయత దెబ్బతినవచ్చు. విజయగర్వంతో ఇతరులతో సంబంధాలు పాడుచేసుకోకుండా వినయంగా మెలగండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలలో సులభత్వం, సామరస్యం పెరుగుతాయి. మీరు విజయాలు చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు మరియు గర్వపడతారు. మీరిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవటం వల్ల
కుటుంబంలో మీపై నమ్మకం పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు. కుటుంబంతో సమయం గడపటం వల్ల మీకు పనుల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మీ విజయాలను, సంతోషాన్ని వారితో పంచుకోండి. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ రోజు చాలా సానుకూలంగా, సహకారపూర్వకంగా ఉంటుంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా, ప్రభావవంతంగా ఉంటుంది. మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీ భాగస్వామి మీకు పూర్తి సద్దతును ఇస్తారు. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంబంధంలో సులభత్వం పెరుగుతుంది. అంటే ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సర్దుకుపోతారు. మీ భాగస్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. ఇద్దరూ కలిసి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు వారి సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావవంతంగా ఉండటం వల్ల మీరు మీ ప్రేమ భాగస్వామితో మీ భావాలను, భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా పంచుకోగలుగుతారు. మీరు మీ భాగస్వామికి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. ఇది మీ బంధంలో నమ్మకాన్ని పెంచుతుంది. పెళ్లి కాని వారికి వారి వృత్తి లేదా వ్యాపార రంగంలో లేదా స్నేహితుల ద్వారా కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ సంబంధం చాలా ప్రభావవంతంగా, దృఢంగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో కూడా మీరు పోటీతత్వాన్ని చూపించవచ్చు. అంటే మీ ప్రేమను గెలుచుకోవడానికి లేదా మీ బంధాన్ని ఉత్తమంగా మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.